సరే గౌరీశంకర్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్గా విశ్లేషకులుగా మామూలుగా ఇప్పుడు బీజేపీ ప్రధాన నినాదం వికసిత భారత్ అంటే అభివృద్ధి కీలకంగా మొత్తం అభివృద్ధి ఫలాలు అందరికీ అందటం దీని మీద ఆయన వికసిత భారత్ అనేది ప్రధాని కోట్ చేస్తా ఉన్నారు. కానీ ఆ వికసిత భారత్కు ఒకవేళ వ్యతిరేకంగా కాంగ్రెస్ మేనిఫెస్టో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒకవైపు బీజేపీ చెప్తున్నది 374 సీట్లు మాకు వస్తాయి, వీళ్ళు ఎలాగ అధికారంలోకి రారు కదంటే ఒక మాటలు అయిపోద్ది, వీళ్ళు ఏమన్నా ఇస్తారు హామీలు అంటే అయిపోద్ది. బట్ అలా అంట్లా వీళ్ళు ఇచ్చిన హామీలు రుణమాఫీ కానీ వీటిని ఖండించడం కానీ లేదు, ఈ చర్చ లేదు. ప్రైవేటైజేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మోడీ గారి హయాంలో ఒక్క పబ్లిక్ సెక్టర్ యూనిట్ అన్నా స్టార్ట్ చేశారంటే దానికి ఆన్సర్ లేదు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆన్సర్ లేదు. వీళ్ళు రైజ్ చేస్తున్న ఏ ఒక్క ప్రశ్నకి కాకుండా మేనిఫెస్టోలో కీలకంగా 2-3 అంశాలే మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి ఈ పర్సనల్ లా గురించి, తుకడే గ్యాంగ్ అంటానికి ఆ మేనిఫెస్టోలో ఉన్నది ఎవరికి నచ్చిన మత విధానాలను వాళ్ళు ఫాలో అవుతారు. 2 రిజర్వేషన్ గురించి 50% మించి అవసరమైతే మేము ఇస్తామని చెప్పి బీజేపీని కార్నర్ చేస్తూ మాట్లాడిన అంశాల మీద కూడా ప్రధాని రెస్పాండ్ కావట్లే. ఈడీ సిబిఐ ఇలాంటివి మేము దీని కిందకి తీసుకొస్తామన్న పార్లమెంట్కి జవాబుదారీ చేస్తామన్న దాని గురించి కూడా మాట్లాడట్లా. వాళ్ళ మేనిఫెస్టో రాలా, కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కొన్ని అంశాలని సాక్షాత్తు ప్రధాని కానీ జేపీ నడ్డా గారు కానీ బీజేపీ అధ్యక్షులు కానీ మాట్లాడుతున్నారు. ఏంటి దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? గౌరీశంకర్ గారు మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సార్ నమస్తే. ఇది జనరల్లీ డైవర్సిటీ టాక్టిక్స్ ఇవి. ఏంటంటే వెన్ యూ డోంట్ వాంట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ దాన్ని ప్యారీ చేసేవాళ్ళు దాన్ని కామెంట్ చేయదు దాని మీద. అదే దే డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డిబేట్ ఇన్ టు ఇట్. దట్ ఈస్ ద బేసిక్ స్ట్రాటజీ బీయింగ్ అడాప్ట్ భారతీయ జనతా పార్టీ అడాప్ట్ చేస్తుంది. అంటే ఒక ఇష్యూ వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు, మేము 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ పెంచుతాం అన్నారు, దాని మీద కామెంట్ చేసి కాంట్రవర్షియల్ అవుతుంది. సో అది అవాయిడ్ చేశారు. అది జస్ట్ ఇట్స్ మోర్ డైవర్షన్. అది అవాయిడ్ చేస్తే డిస్కషన్ లో పోకుండా వీళ్ళకి అనుకూలంగా ఏంటంటే మేము వికసిత్ భారత్ అనమో లేకుంటే ఆర్టికల్ 378 కాబట్టి 370 సీట్స్ కంటే ఎక్కువ గెలుస్తామని వీళ్ళ ఎజెండా ప్రకారం మాట్లాడదామని వీళ్ళు దిస్ ఈస్ ద స్ట్రాటజీ దే ఆర్ అడాప్టింగ్ ఇట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద మేనిఫెస్టో పెట్టారు వాళ్ళు, చాలా పెద్ద హామీలు కూడా ఉన్నాయి వాళ్ళు. మనకు ఈవెన్ మిలిటరీ సర్వీస్ లో కూడా దాని మీద కూడా అగ్నిపథ్ రద్దు చేసి మళ్ళీ నార్మల్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన పథకాల గురించి కూడా బీజేపీ నాయకత్వం మాట్లాడలేదు. అగ్నిపథ్ రద్దు చేయటం ఒప్పుకోలేదు. బేసికలీ డైవర్సిటీ టాక్టిక్స్ ఏంటంటే we should not get involved in that debate అన్నట్టు. అది ఆ ఇష్యూ రైజ్ అయింది అనుకోండి, మిలిటరీ ఇష్యూ రైజ్ అనుకోండి, దాని డిబేట్ అవుతుంది. 4 ఏళ్ళైనా వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళు ఎక్కడ పోవాలి అని. ఇంతకుముందు కూడా ఉండేది, మన వేరే షార్ట్ సర్వీస్ కమిషన్ ఉండేది. ఇప్పుడు మనకు ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనకు చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అంటే కాంట్రాక్ట్ అపాయింట్మెంట్స్ వచ్చాయి. అది ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ 4 year కాంట్రాక్ట్ పెట్టారు వాళ్ళు. కాబట్టి దీస్ ఆర్ ఆల్ డిబేట్. దానికి ఎందుకు అది కాంట్రాక్ట్ ఎందుకు పెట్టుకున్నారా అంటే మనకు వాళ్ళకి తర్వాత పెన్షన్ ఇవ్వాల్సిన పని ఉంటుంది. 4 years పని చేశాక కింద హ్యాండ్ ఓవర్ వాళ్ళకు అమౌంట్ ఏదో హ్యాండ్ ఓవర్ చేస్తే పంపించేసేవాళ్ళు. బేసికలీ టు అవాయిడ్ హ్యూజ్ పెన్షన్ మనకి ఇప్పుడు ఆల్రెడీ. అదే సార్, నేను గౌరీశంకర్ గారు నా పాయింట్ అదే. ఇప్పుడు ఎన్నికలంటే 5 ఏళ్ళు ప్రజల డబ్బుని ప్రజలకు ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని కోరటం ఏ పార్టీ అయినా. అంటే ఎండ్ ఆఫ్ ది డే అది కదా, ఆర్థిక అంశాలే కీలకం. ఆర్థిక అంశాల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఏం చెప్తున్నది, లేదు 10 ఏళ్ళుగా రూల్ చేస్తున్నటువంటి ఇంకొక సీనియర్ మోస్ట్ పార్టీ ఏం చెప్తున్నది కంపేర్ చేసుకోవడానికి అసలు 2వ మేనిఫెస్టో రాలేదు ఇప్పటిదాకా. కనీసం వచ్చిన మేనిఫెస్టోలో కీలకమైన అంశాల మీద చర్చ జరగట్ల. ఈ రోజు కూడా మోడీ గారు మాట్లాడుతూ ఎక్కడో చూశాను నేను విజువల్, కాంగ్రెస్ పార్టీకి అయోధ్యలో రామ మందిరం కట్టడం ఇష్టం లేదు, మీరు కట్టేశారు, బట్ దాని మీద చర్చ ఏముంది నేను అంటుంది. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ఏర్పడిపోయింది, ఇష్టం ఉన్న వాళ్ళు పోతారు, ఇష్టం లేని వాళ్ళు పోరు, అది వేరే విషయం. కానీ ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాల మీద కాకుండా వేరే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? డెలిబరేట్ అండి, డెలిబరేట్ టు అవాయిడ్ ఎనీ డిస్కషన్ దట్ ఇష్యూ. ఎందుకంటే రామ్ మంది ఒక బీజేపీ లీడర్ కామెంట్ చేస్తారు, దగ్గర 14 మంది ఎమ్మెల్యేస్ రామ మందిర్ దానికి అపోజ్ చేశారు వాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ పేరు బయట పెట్టాలని స్ట్రాటజీ. బేసికల్ అంటే వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఉందో వాళ్ళు
ఒక ఎజెండా పెట్టుకున్నారు. Okay. ఆ ఎజెండా ప్రకారం వాళ్ళు ఏం మాట్లాడి వికసిత్ భారత, డెవలప్మెంట్ ప్రోగ్రామ్, లేకుంటే ఆర్టికల్ 370 లేకుంటే సిఏ ఏది మాట్లాడాలో దానిపైన స్టిక్ ఆన్ అవుతారు. ఓకే. వీళ్ళు ఏ ప్రామిసెస్ చేసినా కూడా ఏదైనా దాన్ని అవాయిడ్ డిబేట్ కిందికి పోతుంది. ఎందుకన్నా ఒక డిబేట్ పెట్టాలి, Okay. ఇది మనం కామెంట్ చేసామనుకో దాని మీద డిబేట్ అవుతుంది. సో బెస్ట్ థింగ్ టు అవాయిడ్ దట్. Okay. అదొక స్ట్రాటజీ అది. రైట్. ఒకసారి